పరీక్షల కోసం మనం ఎంత కష్టపడి చదివినా ఫలితాలు విడుదలైనప్పుడు మార్కులు సరిగ్గా రాకపోతే నువ్వు చెప్పేది ఎవ్వరూ నమ్మరు. మన మార్కులే మన కష్టాన్ని కొలిచేవి. ఫెయిల్ అయ్యావంటే మన కష్టంలో ఏదైనా లోపం ఉండి ఉండాలి, లేదా మనం చెప్పేది అబద్ధమైనా అయి ఉండాలి. ఇప్పుడు అలానే తయారైంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పరిస్థితి. ఒకవైపు కేసీఆర్ గారు మహిళలపై జరుగుతున్న వేధింపులను అడ్డుకోవడానికి, అణచివేయడానికి సి టీంలను ఏర్పాటు చేశామని, ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇలా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఇదివరకే చాలాసార్లు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఎవరైనా మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణిచివేస్తామని చాలాసార్లు చెప్పారు. మహిళలు తమను తాము రక్షించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడానికి వివిధ యాప్లను అభివృద్ధి చేశామని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకున్నాయి. మొత్తం భారతదేశంలో 2016వ సంవత్సరంలో మహిళలపై జరిగిన వేధింపులకు సంబంధించిన గణాంకాలు పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ విడుదల చేసిన గణాంకాలను గమనిస్తే దేశం మొత్తంలో మహిళలు అధికంగా వేధింపులకు గురైన రాష్ట్రాలలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు మాత్రమే. అనధికారికంగా జరుగుతున్న ఆకృత్యాల గురించి ఆ దేవుడికే తెలియాలి. మరి ముఖ్యమంత్రులు చెబుతున్న మాటలకు అక్కడ వచ్చిన ర్యాంకుకి ఎక్కడా పొంతనలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంవత్సరానికి దాడులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. మన రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే విషయంలో ఎక్కడ విఫలమవుతున్నారో సులశోధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రచారం చేసుకున్నంత గొప్పగా అక్కడ ఫలితాలు రావటం లేదు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టలేకపోతున్నారు. తప్పు చేసిన నిందితులకు శిక్ష పడుతుందనే భయం లేదు. ఫిర్యాదు చేసిన బాధితురాలికి రక్షణ ఉంటుందనే భరోసా లేకనే దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. ఇప్పటికైనా మన చట్టాలకు పదును పెట్టి కఠినమైన శిక్షలు అమలు చేయకపోతే భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరిస్తున్నారు. మరి ఇక నుంచైనా మన ప్రభుత్వాలు అటువైపు అడుగులు వేస్తాయో లేదో వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.